మీరే చెప్పారు. చాలామంది ఈవోలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పేసాను. సో, ఈవోలు వచ్చేటప్పుడు ఈవోలు ఎక్కువ సమయం ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటే ఈవోలన్నీ ఫోకస్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈవోలు తక్కువ పీరియడ్‌లో వెళ్ళిపోవటం వల్ల గానీ, లేదా ఇన్‌చార్జ్ ఈవోల ద్వారా రన్ అవ్వటం గానీ ఒక కారణం కావచ్చు. అదే ముఖ్య కారణం కాకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పుష్కరం ఏదైతే ఉందో దాని డెవలప్‌మెంట్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాని మీద ఇప్పుడు చుట్టూ కూడా మీరు చూసారో లేదో ఈ మధ్య పెద్ద ప్రహరీ గోడ కూడా కట్టడం జరుగుతుంది. ఈ ప్రహరీ గోడ కట్టడంతో పాటు అది బిగినింగ్ మాత్రమే. ఆల్రెడీ నేను పుష్కరం వెళ్ళి 2 టైమ్స్ వెళ్ళాను, విజిట్ చేసి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ఈ ఈ ఏదైతే మన చంద్రయాత్ర అయిపోతుందో, చంద్రం అయిపోయిన వెంటనే ఇటువంటి ఇష్యూస్ మరికొన్ని ఉన్నాయి. పుష్కర్ మాత్రం ఒకటే కాదు, మరికొన్ని కూడా ఉన్నాయి. దేవాలయంలో మరికొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయాల్సి ఉంది. ముఖ్యంగా చేస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు కూడా చూడొచ్చు. సభ మనకు P3 అంటే పబ్లిక్ పర్సెప్షన్లో చూసుకుంటే టాప్ 3లోనే ఉన్నాం మేము. నా స్టేట్లో చూసుకుంటే టాప్ 3లోనూ. ఇది సరిపడదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది మాకు. చేయడంతో పాటు మొదటి స్థానం లేదా స్థానం అనేది మాకు ముఖ్యం కాదు. ప్రజలకి, ముఖ్యంగా భక్తులకి మరికొన్ని శాశ్వత ప్రాతిపదిక మీద అభివృద్ధి పనులు చేయాలి. ముఖ్యంగా భక్తులకి కనీస సౌకర్యాలను కల్పించాలి. ఆ భక్తుడు వచ్చారంటే హ్యాపీగా లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకుని స్వామి తాలూకా దర్శనం అనేది ఒక ఆయనకి మధుర స్మృతిగా మిగిలేటట్టు చేయడంలో ఖచ్చితంగా ఈ రానున్న కాలంలో ఇప్పటికే మేము చర్యలు మొదలుపెట్టాం. రానున్న కాలంలో మరొక చర్యలు భక్తుల నుంచి, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, జిల్లా యంత్రాంగాన్ని కూడా అందరితో సమన్వయం చేసుకుని ఖచ్చితంగా దీని చర్యలు తీసుకుంటాం. రానున్న కాలంలో వచ్చే 6 నెలల నుంచి సంవత్సర కాలంలో దీని యొక్క ప్రభావం కనిపించడం మొదలవుతుంది.